మహారత్న పిఎస్యు కోల్ ఇండియా లిమిటెడ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. 2011 ఏప్రిల్ 11కి మహారత్న స్టేటస్ అయితే కోల్ ఇండియా లిమిటెడ్కి ఇచ్చారు. భారత్ కోకింగ్ లిమిటెడ్, కోల్ మైన్ అథారిటీ రెండు కొలాబరేట్ అయి 1975న కోల్ ఇండియా లిమిటెడ్ కింద స్థాపించబడింది. ఇది సెంట్రల్లీ ఆర్గనైజ్డ్ ఎంటర్ప్రైజ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ కంట్రోల్ అయితే ఉంది. కోల్ ఇండియా లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ వెస్ట్ బెంగాల్ కోల్కత్తాలో అయితే ఉంది. ఇది ఓపెన్ కాస్ట్ మైనింగ్ అండ్ అండర్ గ్రౌండ్ మైనింగ్ అయితే చేస్తుంది ఇండియాలో. కోల్ ఇండియా లిమిటెడ్ అండర్లో 7 సబ్సిడరీస్ అయితే ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్, భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, సెంట్రల్ కోల్ఫీల్డ్ లిమిటెడ్, నార్థరన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్, వెస్ట్రన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్, సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ అండ్ మహానంది కోల్ఫీల్డ్ లిమిటెడ్. ఈ 7 సబ్సిడరీస్ ఓవరాల్ ఇండియాకి అయితే కోల్ అయితే సప్లై చేస్తాయి. ఇవన్నీ కోల్ ఇండియా లిమిటెడ్ అండర్లో అయితే ఉన్నాయి. అండ్ ప్రెజెంట్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ కోల్ ఇండియా లిమిటెడ్కి బి సాయిరామ్ అండ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైన్స్ జి కిషన్ రెడ్డి. ట్రాన్స్పోర్టేషన్ చూస్తున్నట్టయితే రోడ్వేస్ ద్వారా, రైల్వేస్ ద్వారా అండ్ వాటర్ అండ్ సమ్ కేసెస్లో హైడ్రాలిక్ పైప్స్ ద్వారా కూడా ఈ కోల్ అన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఓవరాల్ ఇండియా. వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కోల్ ఇండియా అండ్ సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ కూడా ఇండియా ఆఫ్టర్ చైనా. టైప్స్ ఆఫ్ కోల్ చూస్తున్నట్టయితే ఇక్కడ మాయిశ్చర్ కంటెంట్ ఇంక్రీజ్ అయ్యేదాన్ని బట్టి అండ్ హీట్ అండ్ కార్బన్ కంటెంట్ బట్టి టైప్స్ ఆఫ్ కోల్ డివైడ్ అయ్యాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే 4 టైప్ ఆఫ్ కోల్స్ ఉన్నాయి. ఒకటి లిగ్నైట్, ఇది లో గ్రేడ్ కోల్, అరౌండ్ 25-30% ఆఫ్ కార్బన్ కంటెంట్ ఉంటుంది. ఇది చాలా రేర్గా యూజ్ చేస్తారు. అండ్ సబ్బిట్యూమినస్ అనేది మనకి 35-40% ఆఫ్ కార్బన్ కంటెంట్ ఉంటుంది. అండ్ కంపేర్ టు లిగ్నైట్ ఇట్ ఇస్ బెటర్ వర్షన్. అండ్ తర్వాత బిట్యూమినస్, ఇండియాలో లార్జ్లీ అవైలబుల్ కోల్ ఏదైనా ఉందంటే అది బిట్యూమినస్. ఇది కుకింగ్ కోల్ కూడా అంటారు. అరౌండ్ 34-86% ఆఫ్ కార్బన్ కంటెంట్ ఉంటుంది ఇందులో. యాంథ్రసైట్ వస్తుంది. యాంథ్రసైట్ అనేది హై గ్రేడ్ కోల్. ఇది లదాఖ్ ఏరియాలో ఎక్కువగా దొరుకుతుంది. అరౌండ్ 86-97% ఆఫ్ కార్బన్ కంటెంట్ ఉంటుంది. హీట్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇందులో. ఇందులో మోస్ట్లీ అవైలబుల్ కోల్ బిట్యూమినస్ కోల్ అండ్ ఇది కుకింగ్ కోల్ కూడా అంటారు. ఇది స్టీల్ ఇండస్ట్రీలో ఎక్కువ యూజ్ చేస్తారు మనకి. కోల్ గ్రేడ్ అనేది ఎలా డిపెండ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది కార్బన్ కంటెంట్, మాయిశ్చర్ కంటెంట్ అండ్ యాష్ కంటెంట్, తర్వాత ఎంత అమౌంట్ ఆఫ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది ఆఫ్టర్ బర్నింగ్ అండ్ సల్ఫర్ కంటెంట్. ఈ 5 మేజర్గా ఈ 5 వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇండియాలో చూస్తున్నట్టయితే మనకి గ్రాస్ కెలోరిఫిక్ వాల్యూ, దీన్ని బట్టి ఇండియాలో గ్రేడింగ్ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ ఇండియాలో చూస్తున్నట్టయితే మనకి G1 to G17 గ్రేడింగ్ అయితే ఉంది. ఇది నాన్ కోకింగ్ కోల్కి మనం గ్రేడింగ్ అయితే ఈ విధంగా ఇస్తాం మనం. ఇండియాలో 2050 మిలియన్ ఇయర్స్ ఎగో గోడ్వానా కోల్స్ అరౌండ్ 98% కోల్ రిజర్వ్స్ జార్ఖండ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్లో అయితే రివర్ వ్యాలీస్ పక్కన ఎక్కువగా ఈ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి బిట్యూమినస్ కోల్ అనేది హెవీగా అవైలబిలిటీ అయితే ఉంటుందన్నమాట. మోస్ట్లీ థర్మల్ పవర్ జనరేషన్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. టెరిటరీ కోల్స్ అనేవి 10-60 మిలియన్ ఇయర్స్ ఎగో మనకి అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో అయితే మనకి ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ లిగ్నైట్ అండ్ సబ్ బిట్యూమినస్ గ్రేడ్ అయితే హెవీలీ అవైలబిలిటీ అయితే ఉండదన్నమాట. ఇది ఇండస్ట్రియల్ పర్పస్కి అయితే యూజ్ చేస్తారు. లిగ్నైట్ అనేది బ్రౌన్ కోల్ అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెవెలీ లిగ్నైట్ కార్పొరేషన్ అండ్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ రెండు మాత్రమే లిగ్నైట్ బ్రౌన్ కోల్ని మనకి ఇండియాలో సప్లై చేయడం జరుగుతుంది. అండ్ ఇది లిగ్నైట్ అనేది హై మాయిశ్చర్ కంటెంట్ అండ్ లో కెలోరిఫిక్ వాల్యూ ఉండడం వల్ల ఇది లోకల్ థర్మల్ పవర్ జనరేషన్కి అయితే ఎక్కువ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. తమిళనాడు అండ్ గుజరాత్లో అయితే ఎక్కువగా ఇది వాడకం ఉంటుంది. ఇంపార్టెంట్ కోల్ ఫీల్డ్ చూస్తున్నట్టయితే ఫస్ట్ వన్ జరియా కోల్ ఫీల్డ్ లిమిటెడ్, ఇది జార్ఖండ్లో అయితే ఉంది. ఇది కుకింగ్ కోల్కి అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. మెయిన్లీ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో అయితే హెవీగా యూజ్ చేస్తారు ఈ కోకింగ్ కోల్ అనేది. రాణిగంజ్ కోల్ ఫీల్డ్, ఇది వెస్ట్ బెంగాల్ అయితే ఉంది. ఇది ఓల్డెస్ట్ కోల్ ఫీల్డ్ ఇన్ ఇండియా. ఇది నాన్ కోకింగ్ కోల్ అయితే ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తారు. బట్ వన్ మనకి తాల్చర్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్, ఇది ఒరిస్సాలో అయితే ఉంది. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ ఉన్న ఏరియా అనమాట. అండ్ నాన్ కోకింగ్ కోల్కి ఇది లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ ఉన్న ఏరియా ఇదే అన్నమాట. సో అండ్ కోర్బా కోల్ ఫీల్డ్స్ అనేవి థర్మల్ పవర్ జనరేషన్కి హై సప్లై ఇస్తుంది మన కోల్ అనేది. లాస్ట్లో మనకి సింగరూలి కోల్ ఫీల్డ్స్, ఇది మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ బార్డర్ షేర్ చేసుకుని ఉంటాయి.
లార్జెస్ట్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ అనేది ఈ కోల్ ఫీల్డ్ అయితే ఉంది. ఇది కోల్ ఇండియా లిమిటెడ్ గురించి షార్ట్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.